హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనిపే రాజేష్ బ్లాగ్స్. నేను మీ రాజేష్. ఈరోజు మీ ముందుకి హోండా ఎలివేట్ని అయితే తీసుకొచ్చాను. ఇది వచ్చేసి మనకి చూడడానికి సేమ్ క్రెటా టైప్లో అయితే మనకు కనిపిస్తుంది చూడండి. ఈ కలర్ కూడా మనకి మంచి కలర్ అయితే దొరికింది మీకు చూపించడానికి. ఈ కలర్లో మనకైతే లుక్ అనేది అయితే చాలా బాగుంటుంది డే టైంలో. ఈ హోండా ఎలివేట్ వచ్చేసి ఒక ఎస్యూవి వేరియంట్ ఫ్రెండ్స్ ఇది. మనకి చూసుకుంటే బాడీ హైట్ కూడా చాలా బాగుంటుంది. ఫ్రంట్ నుంచి లుక్ కూడా చాలా బాగుంది. బ్యాక్ సైడ్ నుంచి కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది. ఇందులో మనకి డ్యూయల్ టోన్ అలాయ్ వీల్స్ అయితే ఇచ్చారు. కింద బాడీ క్లైడింగ్ కూడా సిల్వర్ క్రోమ్ ఫినిషింగ్ తోటి అయితే ఇచ్చారు చూడండి. ఫ్రంట్‌లో కూడా మనకి సిల్వర్ క్రోమ్ ఫినిషింగ్ అయితే కనిపిస్తుంది. ఈ డోర్ హ్యాండిల్స్ గాని, ఎనకాల మన టెయిల్ ల్యాంప్స్‌కి పైన క్రోమ్ ఫినిషింగ్ గాని చాలా బాగా ఇచ్చారు ఫ్రెండ్స్ ఇది. మనకి ఎనకాల వైపర్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మనకి కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్ కూడా ఇచ్చారు చూడండి. బ్యాక్ సైడ్ మనకి రిఫ్లెక్టర్స్ కింద బంపర్ కూడా మనకి 2 కలర్స్‌లో అయితే కనిపిస్తుంది. దానివల్ల కూడా వెహికల్‌కి అనేది చాలా లుక్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ వెహికల్ వచ్చేసి మనకి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 11లో ఉన్న హోండా షోరూమ్ వాళ్ళైతే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. వెహికల్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫ్రంట్‌లో మనకి డీఆర్ఎల్ హెడ్ ల్యాంప్స్ ప్లస్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే ఇచ్చారు చూడండి. కింద ఫాగ్ ల్యాంప్స్ కూడా ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్స్ అయితే ఇచ్చారు. చాలా చిన్నగా ఇచ్చినా గాని మంచి లుక్ అయితే ఉంది ఫ్రెండ్స్. సైడ్ మన క్రోమ్ ఫినిషింగ్ అలాగే మనకి టోయింగ్ కోసం ఒకటి ఆప్షన్ అయితే ఇచ్చారు. గ్రిల్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. గ్రిల్ చుట్టూ కూడా మనకి క్రోమ్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు. హోండా సింబల్ క్రోమ్ ఫినిషింగ్‌లో కనిపిస్తుంది చూడండి. ఆ క్రోమ్ ఫినిషింగ్ అనేది ఇవ్వడంతోటి వెహికల్‌కి ఫ్రంట్ నుంచి చాలా లుక్ అనేది కనిపిస్తుంది మనకి. అలాగే కింద బంపర్‌కి కింద గూడా మనకి గ్రిల్ అనేది కనిపిస్తుంది. చాలా వెంటిలేషన్‌గా అయితే కనిపిస్తుందది. మనకు బానెట్ చూసుకున్నట్టయితే చాలా పొడుగ్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇది. అలా మనకు వైపర్స్ గూడా ఇచ్చారు. నార్మల్ వైపర్స్. మనకి ఈ వాషర్ వచ్చేసి బానెట్ కింద కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. సింగిల్ వాషర్ అయితే ఇచ్చారు మనకి. ఇక్కడొచ్చేసి కెమెరా ఇచ్చారు. ఫ్రంట్ కెమెరా ఇది వెహికల్‌కి. మనం రివర్స్ క్యామ్ ఆన్ చేసినప్పుడు ఇది కూడా కనిపిస్తుంది ఫ్రెండ్స్. డ్యూయల్ టోన్ అలాయ్ అయితే ఇచ్చారు. మన టైర్ పైన బాడీ క్లైడింగ్ కూడా బ్లాక్ కలర్ ఫినిషింగ్ ఇచ్చారు. మిర్రర్స్ కూడా బాడీ కలర్‌లో ఇచ్చారు. బాడీ క్లైడింగ్ వచ్చి సిల్వర్ కలర్‌లో ఇచ్చారు చూడండి. ఇది కూడా మంచి లుక్ అనేది కనిపిస్తుంది. డోర్ హ్యాండిల్స్ క్రోమ్ ఫినిషింగ్ తోటి అయితే ఇచ్చారు. డోర్ పైన కూడా మనకి సిల్వర్ క్రోమ్ ఫినిషింగ్ బాగుంది. మనకి కీలెస్ ఎంట్రీ కోసం అది చిన్న ఆప్షన్ అయితే ఇచ్చారు చూడండి బటను. అలాగే మనకి బ్యాక్ సైడ్ కూడా సేమ్ అలాగే ఉంది. క్రోమ్ ఫినిషింగ్ 2 డోర్‌లకి కలిపి ఇవ్వడంతోటి లుక్ అనేది చాలా బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ మనకి. ఇప్పుడు పైన చూసుకుంటే మనకి రూఫ్ కూడా మనకి ఒకటి సిల్వర్ కలర్‌లో కనిపిస్తుంది చూడండి హ్యాండిల్. అలాగే ఈ మిర్రర్‌లోనే లైట్ అనేది ఇచ్చారు ఎల్ఈడీ సైడ్ ఇండికేటర్. అలాగే బ్యాక్ సైడ్ విషయానికొస్తే ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ కూడా చూసుకున్నట్టయితే టెయిల్ ల్యాంప్ పైన మనకి సిల్వర్ ఫినిషింగ్ వచ్చింది. అది కూడా మంచి లుక్ అయితే కనిపిస్తుంది. ఇది కనెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ ఫ్రెండ్స్ ఇది. కాకపోతే లైట్ అనేది అక్కడ వరకే వస్తుంది. మొత్తం అయితే రాదు. అలాగే కింద ఇండికేటర్స్ కూడా మనకి కనిపిస్తున్నాయి చూడండి. హోండా సింబల్ అయితే ఇచ్చారు. కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్ పైన సిల్వర్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు చూడండి. దానివల్ల వెహికల్‌కి బాగా లుక్ అనేది అనిపిస్తుంది. ఇక్కడ కూడా ఒక టెయిల్ ల్యాంప్ కెమెరా ఇచ్చారు. ప్లస్ కింద ఎలివేట్ అనే బ్యాచింగ్ ఒకటైతే ఇచ్చారు. కింద చూసుకున్నట్టయితే మనకి రివర్స్ పార్కింగ్ సెన్సార్ ఒకటైతే ఇచ్చారు 2. లెఫ్ట్ సైడ్‌లో ఒకటి, రైట్ సైడ్‌లో ఒకటి. బంపర్ కింద వచ్చేసి మనకి సిల్వర్ ఫినిషింగ్ తోటైతే ఇచ్చారు చూడండి. అలాగే రిఫ్లెక్టర్స్ కూడా ఇచ్చారు 2. కింద మనకి సైలెన్సర్ టైప్‌లో కనిపిస్తున్నాయి చూడండి 2. అవి కూడా సిల్వర్ కలర్ ఇవ్వడంతో లుక్ అనేది బాగా అనిపిస్తుంది. ఇప్పుడు బూట్ ఓపెన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. దీని బూట్ స్పేస్ వచ్చేసి 458 లీటర్స్ ఫ్రెండ్స్ ఇది. ఇది చాలా ఎక్కువ అని చెప్పుకోవచ్చు. అవసరమైతే ఒక మనిషి కూడా పడుకోవచ్చు దాంట్లో. దీని బటన్ అయితే ఇక్కడ ఇచ్చారు చూడండి. కెమెరా కూడా ఇచ్చారు ఇక్కడ. చాలా సింపుల్‌గా అయితే ఓపెన్ చేసుకోవచ్చు ఇది. ఈ కెమెరాతో రివర్స్ కెమెరా కనిపిస్తుంది. ఈ డిక్కీ అనేది హైడ్రాలిక్‌తో ఇవ్వడంతోటి చాలా సింపుల్‌గా అయితే లేస్తుంది ఫ్రెండ్స్ ఇది. దీంట్లో లైట్ కూడా ఇవ్వడం జరిగింది. క్యారీ బ్యాగ్ హుక్ కూడా ఒకటి ఇవ్వడం జరిగింది. చాలా పెద్దగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ స్పేస్ అయితే. ఒక మనిషి అయితే సింపుల్‌గా పడుకోవచ్చు దీంట్లో. అలా కనిపిస్తుంది. కింద గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా ఎక్కువ కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ వెహికల్. మనకి ఆఫ్ రోడింగ్‌లోకి వెళ్ళినా గాని ఇంత ఇబ్బంది అయితే ఏమి కనిపించదు. వెహికల్ అనేది హైట్‌లో ఉంది కాబట్టి. అలాగే దీని స్పేర్ వీల్ చూసినట్టయితే కింద ఇక్కడే ఉంటుంది ఫ్రెండ్స్. కింద సైడ్ అయితే ఏముండదు. మొత్తం దానికి కావాల్సిన ఎక్విప్‌మెంట్ కూడా దాంట్లోనే పెట్టారు. టైర్‌లో కూడా. దీని స్పేర్ వీల్ వచ్చేసి 16 ఇంచ్ వీల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓవరాల్‌గా బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి లుక్ అనేది అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది. కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్ తోటి రావడంతోటి మనకి లుక్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. నైట్ టైమ్‌లో మనం లైట్ ఆన్ చేసినప్పుడు మాత్రం చాలా బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇది.
ఇక్కడ షార్ప్ పిన్ యాంటీనా అయితే ఒకటి ఇచ్చారు ఫ్రెండ్స్ దీనికి. ఓవరాల్‌గా వెహికల్ చూసుకున్నట్టయితే ఒక ఎస్యూవీ వేరియంట్‌లో మనకి క్రెటాకి టఫ్ ఫైట్ అని చెప్పొచ్చు. గానీ క్రెటా మీద నాకైతే బాగా అనిపిస్తుంది. లగ్జరీగా అయితే కనిపిస్తుంది వెహికల్ ఇది. ఈ వీల్స్‌కొచ్చేటప్పటికి R17 వీల్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. డ్యూయల్ టోన్ కలర్‌లో మనకి అలాయ్ వీల్స్ అనేది ఇచ్చారు. బ్యాక్ వచ్చేసి మనకి డ్రమ్ వీల్ ఇస్తారు ఫ్రెండ్స్. కింద గ్రౌండ్ క్లియరెన్స్ చూసారు కదా! ఎంత హైట్‌గా అనిపిస్తుందో వెహికల్ అనేది. అలాగే ఫ్రంట్ వచ్చేసి మనకి డిస్క్ బ్రేక్స్ అయితే ఇవ్వడం జరిగింది. బ్యాక్ సైడ్ వచ్చి డ్రమ్ వీల్స్ అయితే ఇచ్చారు. ఫ్రంట్‌లో మనకి డిస్క్ అనేది ఇచ్చారు. బ్రిక్‌స్టోన్ టైర్స్ అయితే దీంట్లో అవైలబుల్‌గా ఉన్నాయి ఫ్రెండ్స్. షోరూమ్‌ని బట్టి, వెహికల్‌ని బట్టి టైర్స్ అయితే మారొచ్చు గానీ, ఇప్పుడు మనం ఫ్రంట్ రోలో కూర్చొని అయితే చూద్దాము. కంఫర్ట్ ఎలా ఉందనేది మీకు చూపిస్తాను చూడండి. థై సపోర్ట్ అనేది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ. మనకి నీ రూమ్ కూడా బాగుంది. లెగ్ రూమ్ కూడా చాలా బాగుంది. స్టీరింగ్ విషయానికి వచ్చినట్లయితే దీంట్లో మనకి టెలిస్కోపింగ్ అండ్ టిల్ట్ అడ్జస్ట్‌మెంట్ అయితే ఇచ్చారు. దీనివల్ల మనం కంఫర్ట్‌గా డ్రైవింగ్ అయితే చేయొచ్చు. మనం ఏ హైట్ ఉన్నా గానీ, పర్సన్ అనేది ఏ హైట్ ఉన్నా గానీ కంఫర్ట్‌గా డ్రైవ్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఇది. ఓవరాల్‌గా డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేస్తే లుక్ అనేది ఇలా కనిపిస్తుంది ఫ్రెండ్స్. మొత్తం లెదర్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. క్లస్టర్ విషయానికొస్తే మనకి డిజిటల్ క్లస్టర్ మీటర్ అయితే కనిపిస్తుంది చూడండి. క్లస్టర్ కూడా నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్ దీంట్లో. దీని టాప్ స్పీడ్ వచ్చేసి 180 ఉంది. ఇక్కడ సైడ్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, డోర్‌కొచ్చి లెదర్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. మన సిల్వర్ ఫినిషింగ్ కూడా కనిపిస్తుంది చూడండి. అలాగే మనకి విండో అడ్జస్ట్‌మెంట్ బటన్స్ ప్లస్ సైడ్ ఓఆర్‌వీఎం కంట్రోల్స్. ఒక బాటిల్ హోల్డర్, ఒక ఫైల్ హోల్డర్, స్పీకర్ అయితే ఇచ్చారు. 4 డోర్‌లో 4 స్పీకర్లు అయితే ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి లైట్ అడ్జస్ట్‌మెంట్ బటన్ అయితే ఇక్కడ ఇచ్చారు చూడండి. పవర్ స్టాప్ బటన్, స్టార్ట్ బటన్. అలాగే మన స్టీరింగ్ విషయానికొస్తే హోండా సింబల్ తోటైతే క్యూట్‌గా కనిపిస్తుంది. ఒక ఎయిర్ బ్యాగ్ కూడా దీంట్లో అయితే ఉంది ఫ్రెండ్స్ స్టీరింగ్‌లో. మనకి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే వాల్యూమ్ కంట్రోల్స్ ఉన్నాయి. ప్లస్ రైట్ సైడ్ వచ్చేసి క్లస్టర్ కంట్రోల్స్ ఉన్నాయి. మంచి ఆప్షన్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎస్ఆర్ఎస్ వాళ్ళది ఎయిర్ బ్యాగ్స్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నాం. మాక్సిమం అన్ని వెహికల్స్ అదే ఉంటుంది. మనకి టచ్ స్క్రీన్ సిస్టమ్ అయితే దీంట్లో అవైలబుల్‌గా ఉంది ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ వచ్చేసి పార్కింగ్ సెన్సార్, ఏసీ వెంట్స్ అయితే ఇచ్చారు చూడండి. మనకి కింద చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, మనకి ఇందులో వైర్‌లెస్ చార్జర్ కూడా అవైలబుల్‌గా ఉంది. ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. లెఫ్ట్ సైడ్‌లో పవర్ సాకెట్, ఇక్కడ యూఎస్‌బీ పోర్ట్స్ అయితే ఇచ్చారు చూడండి రైట్ సైడ్‌లో. కింద ఈ బటన్ ఆన్ చేస్తేనే మనకి వైర్‌లెస్ చార్జర్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి 2 కప్ హోల్డర్స్ ఇచ్చారు. ఇది వచ్చేసి 6 స్పీడ్ గేర్ బాక్స్ అండి. ప్లస్ ఒక రివర్స్. మొత్తం 7 గేర్స్ వస్తాయి దీంట్లో. దీనిలో మన హ్యాండ్ బ్రేక్ కింద చిన్న కప్ అయితే ఒక హోల్డర్ అయితే ఇచ్చారు. అది కూడా ఒక చిన్న స్టోరేజ్ ప్లేస్. ప్లస్ మన డ్రైవర్ సీట్ దగ్గర మనకి ఆర్మ్‌రెస్ట్‌లో ఒక బాక్స్ అయితే ఇచ్చారు. ఇది కూడా మంచి స్టోరేజ్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఇది కూడా ఒక లెదర్ ఫినిషింగ్ తోటి ఇచ్చారు ఫ్రెండ్స్. డాష్‌బోర్డ్ మాత్రం 3 టోన్ కలర్‌లో అయితే కనిపిస్తుంది. మధ్యలో వుడ్ కలర్ ప్లస్ కింద లెదర్ పైన బ్లాక్. గ్లవ్ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే ఫ్రెండ్స్ మనకి ఇనఫ్ స్పేస్ అయితే ఉంది. మంచి స్పేస్ అని చెప్పొచ్చు. లెఫ్ట్ సైడ్‌లో కూడా చూడండి సేమ్ లెదర్ ఫినిషింగ్. ఆర్మ్‌రెస్ట్ కూడా లెదర్ వచ్చింది. రైట్ డోర్ కూడా లెదర్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు. చాలా క్లాస్ లుక్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. డే అండ్ నైట్ ఐఆర్‌వీఎం ఇది. ఇది వచ్చేసి సెన్సార్ తోటి వచ్చింది ఫ్రెండ్స్ ఇది. మనకి రివర్స్ గేర్ వేసినప్పుడు కూడా మనకి దీంట్లో సెన్సార్ అనేది కనిపిస్తుంది. అలాగే మనకి రూఫ్ లైట్ కూడా ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి సన్ రూఫ్ ఓపెన్ చేసుకోవడానికి బటన్ ఫ్రెండ్స్ ఇది. ఇది వచ్చేసి మనకి రూఫ్ లైట్ బటన్. రైట్ సైడ్ చూసుకున్నట్టయితే ఒక వ్యానిటీ మిర్రర్ అయితే ఇచ్చారు. మనకి లైట్ అనేది అయితే ఏమీ లేదు. అలాగే మనం లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే ఒక వ్యానిటీ మిర్రర్ అయితే ఇచ్చారు. ప్లస్ దాంట్లో మనకి లైట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆటోమేటిక్‌గా ఓపెన్ చేస్తే లైట్ ఆన్ అవుతుంది. క్లోజ్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. ఇది వచ్చి మనకి పైన ఫస్ట్ ప్యాడ్ అనేది మనం చేత్తో ఆపరేట్ చేయాల్సిందే. ఈ బటన్ మనం పట్టుకున్నట్టయితే ఆటోమేటిక్‌గా ఇది ఓపెన్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ సన్ రూఫ్ అనేది. మళ్ళీ ఆ బటన్‌ని ముందుకి ప్రెస్ చేసినట్టయితే మళ్ళీ సన్ రూఫ్ అనేది క్లోజ్ అయిపోతుంది ఫ్రెండ్స్. రివర్స్ క్యామ్ చూడండి ఎంత క్లారిటీగా అయితే కనిపిస్తుందో. ఫ్రంట్ కూడా మనం ఆప్షన్ పెట్టుకుంటే కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ విషయానికొస్తే మనకి ఇక్కడ కూడా సేమ్ లెదర్ ఫినిషింగ్, బాటిల్ హోల్డర్స్ ఇచ్చారు. ఒక స్పీకర్ అయితే ఇచ్చారు. అలాగే బ్యాక్ సైడ్ నుంచి లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. అలాగే మనకి 2 ఏసీ వెంట్స్ ఇచ్చారు. కింద మనకి ఛార్జింగ్ పోర్ట్స్ కూడా అయితే ఇచ్చారు. మంచి కంఫర్టబుల్‌గా అయితే చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా మనకి మంచి ఇనఫ్ స్పేస్ అయితే ఉంది ఫ్రెండ్స్. సేమ్ బ్యాక్ సైడ్ కూడా మనకి లెదర్ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక ఆర్మ్‌రెస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో 2 కప్ హోల్డర్స్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. మంచి కంఫర్టబుల్ లగ్జరియస్ వెహికల్ అని చెప్పొచ్చు నేనైతే. నాకైతే మంచి కంఫర్ట్ అనిపించింది వెహికల్ అనేది. బ్యాక్ సైడ్ నుంచి లుక్ అయితే ఓవరాల్‌గా ఇలా కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. మంచి దీంట్లో కూడా మనకి బ్యాక్ సైడ్ ఒక రూఫ్ లైట్ అయితే ఇవ్వడం జరిగింది. బ్యాక్ సైడ్ మనకి హెడ్ రెస్ట్‌లు అయితే 2 ఇవ్వడం జరిగింది. చైల్డ్ హెడ్ రెస్ట్ అయితే ఏమి లేదు.
బ్యాక్ మంచి స్పేస్ అయితే మనం లగేజ్ క్యారీ చేయొచ్చు పైన కూడా. దీని ఒక స్పెసిఫికేషన్స్, దీని డైమెన్షన్స్, అలాగే దీని లెంత్, గ్రౌండ్ క్లియరెన్స్ మొత్తం అనేది నేను స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. వీడియోలో నేను మొత్తం అయితే చెప్పలేకపోయాను, స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. ఇక ఇంజన్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, మంచి పవర్ఫుల్ ఇంజన్ అయితే మనం చెప్పుకోవచ్చు దీని గురించి. ఎందుకంటే ఇంజన్ చూడడానికి చాలా పెద్దగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇది ఇక్కడ మన బ్యాటరీ అయితే ఇక్కడ వచ్చారు చూడండి, ఫ్యూజ్ బాక్సెస్ కూడా ఇక్కడే ఉన్నాయి. మనకి ఇక్కడ ఈసీఎం కంట్రోల్ అయితే ఒకటి ఇచ్చారు. లెఫ్ట్ సైడ్ లో చూసుకున్నట్టయితే మనకి వైపర్ వాటర్ బాటిల్ అయితే ఇక్కడ ఇచ్చారు, రేడియేటర్ వాటర్ ప్లస్ మనకి బ్రేక్ ఫ్లూయిడ్ అయితే ఇక్కడ చూపించారు. అలాగే మనకి ఓవరాల్ గా ఇంజన్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, మనం ఎంత లాంగ్ వెళ్ళినా మనకైతే టెన్షన్ అయితే లేదు, అంత కంఫర్టబుల్ గా డ్రైవ్ చేయొచ్చు. అంత పెద్దగా అయితే ఇంజన్ కనిపిస్తుంది, హెవీ ఇంజన్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి ఓన్లీ పెట్రోల్ వర్షన్ లో అయితే మనకి అవైలబుల్ గా ఉంది ఫ్రెండ్స్ వెహికల్. ఒకసారి విజిట్ చేయండి. నేనైతే షోరూమ్ వాళ్ళది కాంటాక్ట్ నెంబర్ అయితే డిస్క్రిప్షన్ లో ఒకసారి నేనైతే పెడతాను. ఒకసారి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కాంటాక్ట్ అవ్వచ్చు. ఇది వచ్చేసి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 11 లో ఉన్న షోరూమ్ ఫ్రెండ్స్, హోండా షోరూమ్. కీ చూసుకున్నట్టయితే లాక్ అన్లాక్ బ్యాక్ సైడ్ హోండా సింబల్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఈ వెహికల్ వచ్చేసి 15,31,000 నుంచి 21,57,000 వరకు అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ రేట్ అనేది షోరూమ్ బట్టి అయితే చేంజ్ అవ్వచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.